వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబావారి ఉరుసు మహోత్సవం ఈ సంవత్సరం 428వ ఉరుసు మహోత్సవం జరుపుకోవటం. ఇవాళ మొదటి రోజు అలంకరణ కార్యక్రమం మన రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ గారుతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది చాలా సంతోషకరం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు అట్లాగే ఎంపీ గారు చొరవతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద నుంచి రహదారి ఏర్పాటు చేసి ఎన్టీటీపీఎస్ పోలీసు వారు రెవెన్యూ వారు మున్సిపాలిటీ వారు అన్ని శాఖలతో కూడా ప్రతిరోజు మాట్లాడుతూ ఈ యొక్క భక్తులు వచ్చే లక్షలాది భక్తులు ఏదైతే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా పూర్తి ఏర్పాట్లు అయితే కమిటీ వారు కానీ ముజావర్లు కానీ అందరూ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా వారి వంతు కృషి చేస్తున్నారు. అట్లాగే మైనార్టీ హక్కుల పోరాట సమితి మా ఫారూక్ షుబ్లీ గారు పూర్తిగా మైనార్టీల కోసం మైనార్టీల వ్యవహారాలు ఎక్కడ జరిగినా రాష్ట్రం నలుమూలలో నేనంతూ నా వంతు కృషి అన్నట్టు వారు ప్రతి చోట కూడా రావటం, ప్రతి కార్యక్రమంలో కూడా వారి వంతు పాల్గొనటం, అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఫారూక్ షుబ్లీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా 3 రోజులు కూడా వారి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే సయ్యద్ షా బుఖారీ బాబా గారి దర్గా ఉర్సు మహోత్సవం 428వ ఉర్సు మహోత్సవం ఉందో ఈ ఉర్సు మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన స్వయాన ఆయన విచ్చేసి రేపు ఉమ్రా ప్రయాణం ఉండగా కూడాను ఈరోజు అర్ధరాత్రి ఉదయం 3:30 గంటలకు ఆయన యొక్క ఫ్లైట్ ఉన్నా కూడా కానీ కేవలం ఇక్కడ దర్గా ఉర్సు మహోత్సవానికి కూడాను నేను వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఏదైతే చిత్తశుద్ధి ఉందో మైనార్టీల పట్ల, మైనార్టీలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా కూడాను నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి రాత్రనక పగలనక ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన యొక్క కష్టానికి ఏదైతే ప్రతిఫలం ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అమరావతి రాజధాని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న దిశగా ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు సైతం కూడాను అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అనంత కరుణామయుడు అపార కృపాశయుడు అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియ శిష్యులైనటువంటి హజరత్ షా బుఖారీ బాబా గారి యొక్క ఉర్సు మహోత్సవంగా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఖచ్చితంగా ఏదైతే దర్గాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలో ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రివర్యులు మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ పూర్తిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. ఆయన ఇక్కడ విచ్చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరి తరఫున కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో 2017-18 సంవత్సరంలో చూసుకుంటే కనుక కర్నూలులో ఒక పెద్ద ఇజ్తిమా ఒకటి జరిగితే అక్కడ దాదాపు 10 కోట్ల రూపాయలు అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కడ ప్రత్యేక నిధులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఆత్మకూరులో నిన్న ఇవాళ మరియు రేపు ఒక 3 రోజుల ఇజ్తిమా అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన నంబూరులో కూడాను ఒక పెద్ద కార్యక్రమం కూడాను ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం మేము మైనార్టీలకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఒక సైలెంట్ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ దర్గాలు ఉన్నాయో లేకపోతే దర్గాలకి సంబంధించినటువంటి ఉర్సు మహోత్సవాలు ఉన్నాయో వీటికి కూడాను తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.